హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైన ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. నా మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. సామెతలు 7వ అధ్యాయం 1వ వచనము. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమెన్. ఈరోజు కంటత వాక్యము. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడు సిగ్గుపడ నీయకుము. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడు సిగ్గుపడ నీయకుము. కీర్తనలు 31వ అధ్యాయం 1వ వచనం. ఓకేనా? ఈ మాటకు అర్థం ఏంటి అంటే, దేవా నేను నీ యొద్దకు వచ్చి ఉన్నా, నన్ను ఎప్పుడు సిగ్గుపడనీయకయ్యా. నన్ను ఎంతమంది ఏమన్నా చదువుల్లో కానీ, బుద్ధి విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ నన్ను ఎప్పుడు సిగ్గుపడనీయకేసయ్యా అని అర్థం. ఓకేనా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. ఎంతమంది? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఆయన అంట పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చట. ఆ బండల మీద మంచిగా ఇల్లు కట్టుకున్నాడట. దేని మీద ఇల్లు కట్టిండు చెప్పాలి, అందరు మాట్లాడాలి. దేని మీద? ఇంకొక ఫ్రెండ్ ఏమైనా, నీవేమైనా పిచ్చోడు వారు, అంత కష్టపడి అంత పెద్ద పెద్ద బండలు తెచ్చి కడితే ఎందుకు కడుతున్నావు, అంత కష్టం ఎందుకు పడుతున్నావు, అవసరం లేదు అని చెప్పేసి మంచిగా ఏం చేసిండంట, ఇసుక మీద ఇల్లు కట్టిండంట. దేని మీద కట్టిండు? ఒక ఫ్రెండ్ దేని మీద కట్టిండు, ఇంకో ఫ్రెండ్ దేని మీద కట్టిండు. మీద ఇల్లు కట్టిన ఆయన కొంచెం కష్టపడ్డాడట, చాలా కష్టపడి మంచిగా ఇల్లు కట్టుకున్నాడట. ఇసుక మీద కట్టిన ఆయన ఏం కష్టపడక చక్కగా ఇల్లు కట్టుకున్నారట. ఇద్దరు మంచిగా కుటుంబంతో హ్యాపీగా నివసిస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? అన్నం చేసుకుంటాను, కూర చేసుకుంటాను, తింటాను, ఎంజాయ్ చేసుకుంటా, సముద్రంలో హ్యాపీగా ఈతలు కొట్టుకుంటూ మంచిగా ఉంటానట. అలా ఉంటున్నప్పుడు రానే వచ్చిందంట. ఏంటిది అది? వర్షాకాలం. ఏ కాలం? వర్షాకాలం వచ్చిందట. వస్తే ఒకరోజు అట ఫుల్ వర్షం వచ్చిందంట. ఏమొచ్చింది? ఆ వర్షానికి వరద వచ్చిందంట. దాంతోపాటు ఫుల్ గాలులు వచ్చినాయంట. ఫుల్ గాలులు వచ్చి ఈ బండతో పునాది వేసుకొని కట్టుకున్న ఇంటి మీద గాలి వచ్చి కొడుతుందట. సముద్రం వచ్చి అంటే అలలు వచ్చి, అదేవిధంగా తుఫాన్ వచ్చి దానికి తాకుతుందంటే కానీ ఆ ఇల్లు అస్సలు కదలదలేదట. ఎంత కదిలించాలని ప్రయత్నించినా ఆ ఇంటికి ఏమైతలేదట. ఇక అదే పక్కనున్న ఇల్లు మీద పోయి జస్ట్ గాలి తలిగిందంట, టపాకాని కూలిపోయిందంట. ఎట్లా కూలిపోయింది? మరి బండ మీద కట్టిన ఇల్లు ఎందుకు కూలిపోలే, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎందుకు కూలిపోయింది? వా, ఒకసారి ప్రభుకి క్లాప్స్ కొట్టండి. బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. మరి ఇసుక మీద కడితే? మీరు ఎప్పుడన్నా మీ మమ్మీ మీరు ఇల్లు కట్టేటప్పుడు కానీ, మీ పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇసుక కుప్పలను తీసుకొచ్చి పోస్తారు కదా ట్రాక్టర్లో. ఎప్పుడన్నా చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని చూసిండ్రా? అందరు ఆడుకున్నారు, ఇసుకలో ఆడుకున్నారా? మంచిగా కొంతమంది మా ఆయాన్ తేజ్ అయితే కేక్ చేస్తాడు ఇసుకతో. చేస్తావా? మట్టితో కేక్. ఆ కేక్ చేసిన ఇల్లు కట్టుకున్నా ఏమైతుంది, కొంచెం వాటర్ పడంగా లేకపోతే గాలి రాగానే ఏమవుతుంది, మనం నీళ్లు పోసి మంచిగా దాన్ని ఇసుకని దగ్గర చేసి కడతాం. ఆ తర్వాత మళ్ళా ఎండిపోతే ఏమవుతుంది? పాపం ఆ ఇంకో ఫ్రెండ్ కూడా సేమ్ పరిస్థితి. మంచిగా ఉంటుందని చెప్పేసి ఇసుకతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కూలిపోయింది. ఆయన కష్టం వృధా అయిపోయింది. మన జీవితం, మన ఆత్మీయ జీవితం కూడా అంతే. యేసుక్రీస్తు అనే బండ. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఒక బండ. సాతాన్ ఎవరు? ఇసుక. ఇప్పుడు సాతాన్ మీద, అబద్ధం మీద మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, మనకు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూలిపోతాం. అదేవిధంగా చచ్చిపోయి నరకంలో పోతాం.
అదే యేసయ్య అనే బండ మీద మన ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? దృఢంగా ఉంటాం. మనం చనిపోయినా ఎక్కడికి పోతాం? పరలోకానికి పోతాం. అక్కడ ఏమేమి ఉంటాయి? సంతోషం, ఆనందం, దుఃఖం లేని జీవితం. కళ్ళ నుంచి దుఃఖం రాదు. ఆనందంగా హ్యాపీగా ఫ్రూట్స్ తినుకుంటా, జంతువులతో ఆడుకుంటూ యేసయ్యతో సంతోషంగా గడపచ్చు. ఎంతమందికి ఇష్టం పరలోకం? ఎంతమందికి ఇష్టం పరలోకం? ఇష్టం అందరికీ? అయితే పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని, అయ్యా నేను బండాని నీ మీద నా ఇంటిని కట్టుకుంటానని మోకరించండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నేను ఇసుక మీద నా ఇల్లును కట్టుకోనయ్యా. బండానే నీ మీద నా ఇంటిని కట్టుకుంటానయ్యా. నన్ను నరకంలో పడవేయకయ్యా. నన్ను పరలోకంలో తీసుకెళ్ళేసయ్యా. నీకు ఇష్టంగా నేను జీవిస్తానని పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.